మనము దేవుని గురించి నేర్చుకోవటానికి ఎన్ని రోజులు ఎలా కూర్చోవాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మరి భక్తి కలిగినటువంటి వారు లోకంలో సంవత్సరానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు దేవుని గురించి. లేకపోతే వాళ్ళ భక్తి విధానం చూస్తే ఫలానా టైంలో మనం ఇన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉండాలి అని ఆ దినాలకే పరిమితి అవుతారు వాళ్ళు. కానీ మనల్ని ఎలాగా కూర్చోమన్నాడు దేవుడు? ప్రతి దినము నువ్వు కూర్చున్నప్పుడు, త్రోవను వెళ్ళేటప్పుడు, కనీసం నువ్వు పడుకున్నటప్పుడు కూడా నీ పిల్లలకు దేవుణ్ణి కూర్చున్నటువంటి జ్ఞానము డిస్కషన్ చెయ్యి అంతే అన్నాడంటే, మనం బాగా నేర్చుకోవాలనే కదండి మన జీవితాంతమును. మనం చనిపోయే అంతవరకు కూడా ప్రతిరోజు కూడా మనం చదవటము, లేదా సభకి వెళ్ళటము, ఎక్కడో దిక్కన ఏదోటి దీని గురించి మనము నేర్చుకోవాలి తప్పదిక. ఎందుకంటే అంత జ్ఞానాన్ని పొందుపరిచాడు ఇందులోను. పుస్తకం చిన్నదే, ఎంత 1100 పేజీలు సుమారు. కానీ ఎన్ని పుస్తకాలైనా సరే చదివేస్తాం మనం. కానీ ఈ పుస్తకంలో ఉన్నది మనకే మన జీవితకాలం కూర్చున్న ఒక 10% కూడా మనకి రానట్టే, అంత సబ్జెక్ట్ ఉంది ఇందులోను. కాబట్టి ఇప్పుడు దేవుని మనసులోకి వెళ్ళిపోయి దేవుడు వ్రాయించినటువంటి వ్రాతను గురించి మనం చూసినట్లయితే, మరి క్రితము వారం కూడా ఓ పాఠం చెప్పుకున్నామండి. ఆ పాఠం ఏంటండి? ఇది గుర్తుందండి ఎవరికైనా అండి? గుర్తుందా? మంచి విషయాలు మాట్లాడుకున్నాం అప్పుడు మన బ్రెయిన్ గురించి. కళలు ఎందుకు వస్తాయి అనే దాని మీద మాట్లాడుకున్నాం మనం. అవి మీరు కొంతమంది గుర్తుండొచ్చు, కొంతమంది మర్చిపోయి ఉండొచ్చు అప్పుడే. అదే లోకంలో ఉండేటువంటి పని ఏదన్నా ఒక విషయం అయితే గుర్తుంటుంది. అందుకే దేవుడు ఒక మాట రాయించాడు బైబిల్లో, అపవాది సమయము కొంచెమే గనుక ఎవరైనా బ్రింగుదునా అని వెతుకుతూ తిరుగుతుంది. వెతుకుతూ ఎందుకు తిరుగుతుందంటే, మరి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు, అదంతా ఆళ్ళ గ్యాంగే. అది ఆళ్ళ గ్యాంగే కాబట్టి అది వెతికేసింది, పట్టేసింది అది. కానీ మనంటోళ్ళు అక్కడక్కడ ఉన్నాం, మన గురించి ఎదుగుతుంది అది. మీరు ఎలాగ అర్థం చేసుకోవాలి దాన్ని. అన్ని దేశాల్లోనూ ఉన్నారు కదంటే అన్ని దేశాలు దానియే. అది ఏంటంటే దాన్ని మత్తులో ఉండిచేసి వాళ్ళందరూ నా వాళ్ళే. లూథరన్ చర్చి నాదే, మన్నా చర్చి నాదే. ఎందుకంటే పేరులోనే తప్పు ఉంది, అది ఇంకా మింగేసింది అంతే. అలాగా మనమే కరెక్ట్గా ఉన్నాం కాబట్టి మన గురించి తిరుగుతూ ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా దేవుని అనాది సంకల్పం అని రాసుకోండి టైటిల్. అంటే దేవుని అనాది సంకల్పం. మనం కొద్ది నిమిషాలు మనసు పెట్టి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం ఎప్పుడు కూడా చదువుకునేది, దాని అర్థం ఏంటో మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం చూడమ్మా. అంతట పరలోకమందు ఇక్కడ జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడు చదివే, ఎప్పుడు ఆలోచించే ఇవన్నీ కూడా. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము పరలోకంలో చేసాయే కాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు అప్పుడు దాకా పరలోకంలో స్థలం ఉండేది, స్థావరం వేసిన ఇవన్నీ కూడాను అక్కడ ఎప్పుడైతే యుద్ధంలో ఓడిపోయాయో అక్కడ స్థలము లేకపోయినందువలన కాగా సర్వలోకమును
మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. ఎక్కడికి పడద్రోయబడిను? అది భూమి మీద పడద్రోయబడెను. ఏమండి, ఇక్కడ భూమి మీద పడద్రోయబడెను. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ యుద్ధం జరిగింది. యుద్ధం జరిగేటప్పటికి ఈ లోకం ఏమైనా ఉందా? ఏమండి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఇవన్నీ కూడాను. అప్పటికి ఈ ఆకాశం కానీ, ఈ వలయం కానీ, ఈ సృష్టి కానీ లేదు. లేని క్రితమే అప్పటికి నరజాతి అనేదే లేదు. అసలు నరులు ఆదాము అవ్వలే లేరు. ఇంకా వెనక్కి వెళ్ళిపోతే 6 దినాల సృష్టి కోటాను కోట్ల సంవత్సరాలు జరిగింది. ఈ సృష్టి కూడా లేదు. ఈ విశ్వం చేయబడలేదు. అప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అక్కడ? ఆ ఆకారు కింద వచ్చిన చదవండమ్మా. అది భూమి మీద పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. అప్పుడుకు భూమి ఉందా? ఇదండి మన ఆలోచన. ఏమండి, అక్కడ యుద్ధం జరిగింది. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ యుద్ధాలు జరిగితేనే ఆ కత్తులేంటి, ఆ బల్లాలేంటి, ఇప్పుడు లేటెస్ట్ గా ఈ తుపాకీలేంటి. ఎలాగుంటే ఆ రోజుని ఆ మహా సంగ్రామం ఎలా జరిగిందో దేవుడు మనకి అది వివరించినా తెలియదనే దాని గురించి మనకి చెప్పలేదు. ఆ యుద్ధం ఏంటో ఒకవేళ నిజంగా మనం పరలోకం వెళ్తే ఆయన మరొకప్పుడు మేము పుట్టక మునుపు ఇలాంటి యుద్ధం జరిగింది. దేవదూతలు అంటే ఈ భూమి అంతా ఏంటండి? దేవదూతది. ఆకాశము దేవదూతలు. అలాంటి దెబ్బలాడిని అంటే అసలు ఏమేమి వస్తువులు పట్టుకున్నాయి, అసలు అటు రణరంగం ఎంత, అటు ఎత్తి ఎంత, అటు సైజ్ ఎంత, అటులో ఉండేటువంటి అటు ఎపన్స్ ఎంత, అసలు ఎలా దెబ్బలాడిని మనం ఊహించుకుంటేనే భయమండి. దీని గురించి ఏదో టోటలీగా చదువుకుంటాం కానీ ఆ యుద్ధం ఏంటో మనం అక్కడికి వెళ్ళాక కానీ మనకి అర్థం కాదు, తెలీదు. ఎక్కడ యుద్ధాలు జరిగితేనే మనం దడదడలు ఆడిపోతాము. కొన్ని ఆ బాంబులు కానీ లేకపోతే ఆ హీరోస్ నాగాసాకిల మీద మరి 2 బాంబులు చిన్ని ఆట బాంబులు లాంటివి వేస్తేనే ఇప్పుడు కూడా మొలకలు మొలవయ్యి సుమారు దగ్గర 60-70 సంవత్సరాలు అయినా మరి ఆనాడు ఎలా జరిగిందో దాని విషయం వేరే విషయం అండి, తర్వాత మాట్లాడుకుందాం వేరే సబ్జెక్టులోను. ఇప్పుడు అక్కడ యుద్ధం చేసిన తర్వాత మిఖాయేలు దేవుని సైన్యమే గెలిచింది. అప్పుడు ఎక్కడ పడద్రోయబడింది? ఇది భూమి మీద పడద్రోయబడిను. ఏమన్నా అర్థమైందండి ఇది? అప్పుడు భూమి ఉందా? ఏమండి, భూమి ఉందా? భూమి అసలు ఈ విశ్వమే, ఈ ఆకాశం గాని నక్షత్రాలు గాని ఏవి లేవు. ఇది ఎలా ఉంది అనుకుంటే ఆది కాండంలో మనం దీని ప్రారంభంలో చూస్తే చీకటి అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుచుండెను. చీకటి భయంకరమైనటువంటి ఈ వలయం అంతా కూడా ఎలాగుందంటే చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నప్పుడు దీన్ని భూమి మీదకి పడదోసెను అంటే ఈ వలయంలోకి, ఈ చీకటిలోకి నెట్టేశాడు. అది దాని అర్థం. చాలా మంది ఒకవేళ ఇది ప్రశ్నించారు అనుకోండి మిమ్మల్ని, అప్పుడు భూమి లేదు కదా, మరి ఆదాము అవ్వలే లేరు కదా, అప్పటికి పరలోకంలో యుద్ధం జరిగేటప్పుడు మరి భూమి అన్నాడు కదా. భూమి సముద్రమా మీకు శ్రమ, పరలోకమా ఉత్సహించుడు. ఇక్కడ దరిద్రం వదిలిపోయింది. ఇక మీరు మట్టికి క్షేమంగా ఉండండి. ఇక్కడ ఇప్పుడు మట్టికి భూమికి సముద్రానికి శ్రమ అన్నాడు. అంటే ఈ పదము అర్థం కాక ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్తామంటే ఏమి చెప్పలేం. కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది దేవుని మనసు. ఇది ఏం చేశాడో, ఆయన ఏం జరిగిందో ఆయన చెప్పేటువంటి మాటలు ఇవి. అప్పటికి డార్క్ ప్లేస్ లో ఉంది ఇది. అసలను ఈ విశ్వం అనేది ఆకాశం గాని, నక్షత్రాలు గాని, సూర్య చంద్రులు గాని, జంతువులు గాని, అసలు భూమి టోటల్ గా భూమి అనేదే లేదు. పదార్థం ఈ చీకటిలో నుంచే రావాలి.
దాన్ని రా మెటీరియల్ అంటారు. అంటే మరి ముడి సరుకు, ఒక సరుకులో నుంచి ముడి సరుకు ఒక రాయిని ఆడిస్తే అది సిమెంట్ గా మారుతుంది. అది ముడి సరుకు అంటే రాయిగా ఉండిపోయింది అని. అలా ఈ విశ్వం కూడా డార్క్ ప్లేస్ లో ఉండిపోయింది, ఏమీ చేయలేదు. ఎలాంటి దాంట్లోకి గెంటేశాడు అనమాట. అది దాని అర్థం. అప్పుడు భూమి అనేటప్పటికి ఈ భూమి కాదు, ఈ విశ్వంలోకి, ఈ చీకట్లోకి గెంటేశాడు. ఆ గెంటేసిన సందర్భాన్ని మనకి దేవుడు ఏమి రాయిస్తున్నాడంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి. అంతట పరలోకమా, అంతట పరలోకమా, పరలోక నివాసులారా, పరలోక నివాసులారా, ఉత్సహించుడి, ఉత్సహించుడి, భూమి భూమి సముద్రమా, సముద్రమా, మీకు శ్రమ. మీకు శ్రమ. పరలోకంలో ఉత్సహించుడి అని ఎందుకన్నాడు అంటే, ఈ వచనాలన్నీ కూడా ఇప్పుడు మనం చూడలేం, కానీ తన సహోదరుల మీద రేయింబగల్లో నేరము మోపుచుండువాడు అని వ్రాయబడి ఉంటది ఈ ప్రకటన గ్రంథంలోనే. తన సహోదరుల మీద రేయింబగల్లో నేరము మోపుచుంట ఉన్నాడు సాతాన్ అనేవాడు. ముందు సాతాన్ అనేది ఆడు దూతగానే, మంచి దూతగానే చేయబడ్డాడు దేవుని చేత. ఆడికి ఆ ఆలోచన వచ్చిన తర్వాత ఈడు ప్రతి క్షణము కూడా, ప్రతి రోజు కూడా ఈడు కూడగట్టుకుంటుండేవాడు, ఒక్కొక్కరిని పాడు చేసుకుంటూ. ఇదంతా దేవునికి తెలియదా అంటే తెలుసు దేవునికి. కానీ చొచ్చంతా వదిలిపోవాలి అనుకుంటే ఆయన కూడా చూశాడు అంతే. అక్కడ పరలోకంలో ఇది ఎవరిని కూడగడుతుంది, ఇది ఏం మాట్లాడుతుంది, మాట్లాడితే దాని వైపుకు ఎవళ్ళెవళ్ళో వెళ్ళిపోతున్నారో అని కొంతకాలాన్ని ఇడిచిపెట్టేసాడు దాన్ని. అదే మనం ఏదన్నా ఒకవేళ ఏ వస్తువు ఏదైనా తెచ్చేయాలనుకున్నప్పుడు మనం ఇటు అటు చూస్తాం, ఎవరినో లేకపోతే అప్పుడు తీస్తాం దాన్ని, ఎవరన్నా ఉంటే. అలా దేవుడు కూడా దీన్ని విడిచిపెట్టేశాడు. ఇది ఏం చేసుకోతుందో చూద్దాం అంటే, నేను ఇలా కలుగజేశాను కదా అంటే నా మాటల మీద ఉంటాయా, దీని మాట మీద ఉంటాయా, అసలు ఏంటో చూద్దాం. దీనికే ఓటేసే అవన్నీ కూడా. అది కూడా ఏం చెప్పేది, ఎంతకాలం మనం సేవలు చేస్తామే కానీ తనకి కడుపును పుట్టినటువంటి పిల్లలకు సేవ చేయాలంటారా మనం. మనకే ఇస్తాడు, మనతోటే ఉంటాడు, ఇదే లోకమని మనం ఆలోచన చేస్తున్నామని. కానీ ఇంకా ఎవరో వస్తారంటే వాళ్ళకి ఎప్పుడు సేవకులమేనంట మనం అనేటప్పటికి ఇటు మనసంతా కూడా ఇరిగిపోతుండేది అంతే ఒక్కో దోతకని. అందుకే దీని సైన్యం ఎక్కువైపోయింది అక్కడ. ఇక ఆకారిని అడ్డం తిరిగినాయి అనమాట. ఇక మాదే రాజ్యం అని. అందుకు ఈ యుద్ధం జరిగింది, పడిపోయింది, ఈ విశ్వంలో పడిపోయింది. పడిపోయిన తరువాత ఇంకా ఏం జరుగుతుందంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం. ఇవన్నీ జాగ్రత్తగా మీరు మైండ్ లో ఉంచుకున్నాము. మరియు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఎప్పుడైతే పడిపోయిందో, పడిపోయి ఎంత కాలముందో ప్రకటన గ్రంథంలో ప్రతిది కూడా 1000 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1000 అని మాట్లాడుతుంటాడు ఆయన. అంటే 1000 అంటే 1000 సంవత్సరాలనా ఏమండి? మరి అలాగని 100 సంవత్సరాలు అనుకుంటే, మరి సృష్టి ఆరంభంలో ఆయన భూమి ఆకాశములను సృజించెను, 1వ దినం ఆయను అని ఉంటది అక్కడ. అవన్నీ ఏం దినాలండి? అవన్నీ విశ్వదినాలు. మరి అక్కడ విశ్వదినం అన్న తర్వాత ఇక్కడ 1000 సంవత్సరాలు అన్నప్పుడు మరి ఆ విశ్వదినాలతో పోలిస్తే వీటిని 1000 సంవత్సరాలు ఎక్కడ, ఒక దినమే కోటాను కోట్ల సంవత్సరాలు విశ్వదినం ఎక్కడ. అంటే మనకు దీర్ఘకాలాన్ని సూచిస్తుంది. అది 1000 అని కాదు, అది ఎంత కాలమో మనకు తెలియదు. అది ఆ తెలియని దానికాడే 1000 అంటాడు అంతే. 1000 అంటే మన భాషలో ఎక్కువ కాబట్టి. అదే 10 లేదా 20 అన్నాడు అనుకో, చిన్నదే కదా అని మనం లెక్కలు కడతాం. అందుకే దేవుని భాషలో ఆయన ఏం రాశాడంటే 1000 అన్నాడు అంతే. 1000 అంటే ఇంకా ఎక్కువగా. ఈ 1000 అని ఆయన ఎప్పుడైతే పద ప్రయోగం చేశాడో మనోళ్ళు ఏం చేస్తారు, ఎవరన్నా ఒకవేళ నిజంగా పెళ్లి అయింది అనుకోండి, ఏంటి వీళ్ళని ఆశీర్వదించండి అంటే, అమ్మ 7 ఏళ్ళు వద్దిల్లమ్మా అంటారు.
అసలు వెయ్యేళ్ళు కాదు, అసలు రేపు ఎల్లుండో ఈవిడ చచ్చిపోతే ఈవిడ అనుమాన 10వ రోజున ఎప్పుడో యాక్సిడెంట్ అయ్యండి, వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోతారు. మరి 1000 సంవత్సరాలు అది జీవించింది. ఇవన్నీ కూడా వీళ్ళు వాడుకుంటానికి మంచి పదప్రయోగాలు అంతే. ఇవి 1000 అనేది దీర్ఘకాలాన్ని సూచిస్తుంది కాబట్టి దేవుడు అలా మాట్లాడాడు. అలా దేవుడు ఇక్కడ ఏం చేశాడు అంటే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఇందాక చదివిందా, మరల చదువుందమ్మా. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని ఇక్కడ పరలోకంలో ఉన్న దూత పెద్ద సంఖ్యలు అంటాయి. పెద్ద సంఖ్యలు, అసలు దూతకే పెద్ద సంఖ్యలు అంటే దూత అహంభావం గురించి ఒకసారి మనం తెలుసుకుంటే, దావీదు గారు తప్పు చేసినప్పుడు ఒక కళ్ళం దగ్గర నుంచొని ఉంటుంది ఒక దూత. మరి మీరు పాత నిబంధనలో చదువుకుంటూ వచ్చినప్పుడు తెలుస్తుంటాయి మీకు. తన వరలో నుంచి కత్తి తీసి ఆకాశమునకును భూమికిని మధ్యలో నిలబడి అంటాడు. అక్కడ రాత దూత ఎలాగుందంట, అది ఆకాశానికి భూమికి మధ్యలో. అంటే దాని అహంభావం ఏంటో చూడండి. దాని వరలో ఉన్న కత్తి తీసి, ఒక్కో దూత అహంభావం ఏంటి అనుకుంటున్నారు? ఒక్కో దూత సడన్ గా పరలోకంలో నుంచి దిగేటప్పుడు దాని రెక్క కాని తలిగింది అనుకోండి ఆకాశానికి, అసలు ఆకాశమే పడిపోతాయి. దూతలంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఒక దూత గురించి దాని రెక్క గడి సడన్ గా అక్కడ మరి సరిగ్గా తలిగింది అనుకోండి, ఆకాశమే ముక్కల కింద ఇరిగిపోతుంది అది దిగేటప్పుడు. కానీ చాలా జాగ్రత్తగా దిగుతుండాలి అయ్యి, ఎందుకంటే అంత అహంభావం కలిగిన ఈ దూతలు. అలా ఒక దూత ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ పెద్ద సంఖ్యలు పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిటి. ఇక్కడ మళ్ళీ అగాధానికి ఓ తాళం చేయి ఉందంట దానికి. ఈ తాళం చేయి కూడా ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. పరలోకంలో సంఖ్యలు ఉన్నాయే, తాళం చేయి కూడా ఉంది అక్కడ. అది పట్టుకొని ఈ సాతాన్ను బంధించేటువంటి ఇంకా బలిష్టమైనటువంటి దేవదూత అది. ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచితిని. ఇక్కడ ఒక దేవదూత పరలోకంలో నుంచి దిగి వచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును ఎవడ దగ్గరకు దిగారేమో అనుకుంటారేమని మళ్ళీ ఇక్కడ దేవుడు ఎవరో రాయిస్తున్నాడు దీని గురించి. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అని ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసెను. ఇందాక దేని మీదకు తోశాడని చెప్పాము మనము? భూమి మీద కంటే ఈ చీకట్లోకి తోశాడు. మీరు ఇది మైండ్ లో పెట్టుకోవాలి, మీరు ఇది కరెక్ట్ గాను. అప్పటికి ఈ విశ్వం లేదు, ఆకాశం లేదు, నక్షత్రాలు లేవు, సముద్రాలు లేవు, ఈ సృష్టి ఏది లేదు. అంటే ఈ చీకట్లోకి తోశాడు. ఇందాక మనం చదువుకున్న వచనాల్లో ఈ చీకట్లో ఉన్నదాన్నే ఇప్పుడు పరలోకం నుంచి తాళపు చెవి తీసుకొని పెద్ద సంఖ్యలతోటి ఈ విశాలంలో ఈ చీకట్లో ఉన్నదాన్ని మరలా బంధిస్తానికి వస్తుంది. అంటే మనము ఈ భూమి మీద కాపురం ఉంటున్నాం. ఈ రోజుని ఇన్ని అందసందాలు చూస్తున్నాం మనం. మనకంటే ముందు ఇక్కడ ఎవడ నివాసం చేశాడు? ఇక్కడ ఈ భూమి మీద సాతాను తిరిగిందండి. దీని మీద మొత్తం ప్రతి క్షణము తెలిసేదానికి, ప్రతి అణువు తెలిసేదానికి దేవుడు ఎలా సృష్టిని ఇలాగ చెయ్యబోతున్నాడు, ఇది అని అసలు మనకంటే ముందు రంగప్రవేశం అది ఈ భూమి మీద ముందే తిరిగింది. అది ఎంత కాలం తిరిగిందో మనకు తెలియదు, మనకు అర్థం కాదని దేవుడు 1000 అన్నాడు. అంతే, 1000 సంవత్సరాల కింద మనం తీసుకోకూడదు దాన్ని. వందల కోట్ల సంవత్సరాలు ఈ విశ్వంలో ఇక్కడ మనం ఉండే స్థావరంలో అది నివాసం చేసింది ముందే ఇక్కడ ఉంది అది కాపురం. ఇక్కడ ఉన్న దాన్ని ఇప్పుడు చదవండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసేసి
దానికి ముద్ర వేసెను. జనములను మోసపరచకండి అంటే అప్పుడు జనాలు ఉన్నారంటే లేరు కదా. పరలోకంలో ఉన్న దూతల్ని రూపకలంకారంలో అక్కడ మోసం చేసింది కాబట్టి ఆ జనాల గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి జనమనంగానే మళ్ళీ మనం ఎక్కడికి వచ్చేయకూడదు. ఎందుకంటే బైబిల్ ఇవాళ శాస్త్రవేత్తలకు కూడా అర్థం కాని పదాలు ఇవే. అప్పుడు భూమి అన్నాడు కదా, అసలు భూమి లేదు కదా. భూమి ఉంది. నీకు నెయ్యి కావాలని నువ్వు పాలు తీసినప్పుడే గొడవ చేస్తే ఎలా కుదురుతుంది? పాల్లోనే ఉంది నెయ్యి. అది నీకు రేపు లేదు ఎల్లుండి కనపడుతుంది. అది ఏమన్నా అవునా కదా? పాలు ఉన్నాయి, పాల్లో నుంచే వస్తుంది మొత్తం అంతా. వెన్న కావాలి అనుకుంటే నీకు వెన్న అని రాయించాడు, తప్పేముంది? ఇదేంటి భూమి అని రాయించేసాడు. భూమి కూడా ఈ అగాధం చీకట్లో ఈ జలాలమయ్యానే ఈ ముడు సరుగ్గానే ఉంది భూమి. అందుకు భూమి అన్నాడు నీ గురించి. ఇక్కడ చీకటి ఉంది, ఇదంతా రాస్తే ఇంత గ్రంథం అవుతుంది. అసలు దీన్ని చదవలేక మనం మూలలు పెట్టేస్తున్నాం. అవన్నీ రాయించాడు అనుకోండి దేవుడు. మనం చెప్పుకునేది అంతా రాయించాడు అనుకోండి, అసలు బైబిల్ ఎవరు చదువుతారండి? అసలు ఇదే చదవలేకపోతున్నాం మనం. ఇలా అర్థం చేసుకుంటామని దేవుడు క్లుప్తంగా రాయించాడు. ఆయన చేసిన కార్యాలు అన్ని కూడా రాసి భూలోకంలో ఇక్కడ పేరిస్తే అలా భూమి సరిపోదు అన్నారు ఎదుర కొత్త నిబంధనలు. ఏమన్నా అవునా? కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యలతోటి దీన్ని బంధించి మరలా ఎక్కడ వేసిందంటే ఇది చదవండి దాన్ని. ఇక జనములను మోసపరచకుండానట్లు అగాధమును మూసి అప్పుడు ఈ వలయములో నుంచి మరలా ఎక్కడికి తీసుకెళ్ళింది? అసలు దానికి ఏర్పరచబడినటువంటి మూడో లోకం. అది మూడో లోకం అంటే అక్కడ కటిక చీకటి గల బిలము, మన ఆత్మలు వెళ్ళిపోయేటువంటి నరకం. అది ఆ మూడో ఆకాశం. మనకు మూడు ఆకాశాల కింద పేర్కొనబడుతుంది. ఒకటి పరలోకం, రెండో ఆకాశం అంటే ఇదిగో ఈ వలయమే. ఇది కూడా మీకు తెలియాలి. ఒకటి మొదటి ఆకాశం అంటే పరలోకం, ఆ ఆకాశాన్ని చీలిస్తే వచ్చేదే మొదటి ఆకాశం. రెండో ఆకాశం అనగానే ఈ వలయం. దీని కింద అంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోండి, చుట్టూ కూడా ఉంటది. అది మన ఇళ్ళకి మళ్ళీ ఉండే స్థావరాలు కాదు. ఈ వలయం మీద కూడా పాతాళం అనేది చాలా పెద్దది, ఈ లోకం మీద కూడా. ఎందుకంటే అక్కడ ఆత్మలను బంధించేటువంటి లోకం అది. ఏమంటే జైలు అని తాడేపల్లిగూడెం అన్నాం అనుకోండి, ఈ జైలు లాంటిదేనా రాజమండ్రి? మరి రాజమండ్రి ఎందుకు పంపుతున్నారు? ఇక్కడ ఇది జైలే, అది జైలే, కానీ ఇది చిన్నదే, అది పెద్దది. అది అందుకే పాతాళాన్ని కూడా పెద్దదిగా చేసాడు దాన్ని. అది కటిక చీకటి గల బిలంలో మరి మీకును మాకును మధ్యలో మహా అగాధ ముందే. ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడ వాళ్ళు ఇక్కడికి కానీ వెళ్తానికి వెళ్ళలేదు అంటాడు ధనవంతుడితోటి. ఆ మధ్యనున్నదే డార్క్ ప్లేస్. అది అగాధము. ఆత్మ ఇక్కడ చనిపోతంతో ఎంత చేపట్లో వెళ్ళిపోతాం మూడో ఆకాశానికి? ఒక్క క్షణం. ఈ ఒక్క క్షణంలో వెళ్ళిపోయే ఆత్మ కూడా మరలా అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడ వారు ఎక్కడికి కానీ రాజాలనంత, అంటే ఆత్మ కూడా దాటలేనటువంటి అగాధం అది. మన ఆత్మ ఇక్కడి నుంచి అయితే క్షణంలో వెళ్ళిపోతుంది ఆ లోకాలకి, కానీ ఏ ఆత్మ కూడా దాటలేనటువంటి అగాధం అది. ఆత్మను దాటలేనటువంటి అగాధం అది. మరి అది ఎలా ఉందో? అది దేవుడు రాయించిన భాష అది. అందుకే ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడ వారు ఎక్కడికి కానీ రావటానికి వీలు లేదు. ఒకరికొకరు అయితే చూసుకోవచ్చు. దూరాన్ని నుంచి చూస్తుంటే అబ్రహాం కనపడుతుంటాడు ఆ ధనవంతుడికి, కానీ దాటలేరు. ఒకవేళ నిజంగా అబ్రహాము ఒకవేళ జాలిపడి ఒకవేళ వెళ్దామన్నా దాటలేడు. అది ఆజ్ఞను అతిక్రమించినట్టు అవుతుంది దేవునికి, దాటలేడు అది. కాబట్టి ఇక్కడ అలాంటి అగాధంలో 1000 సంవత్సరాలు మరలా చదవన్నాం దాన్ని. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు జనములను మోసపరచకుండానట్లు
అగాధాన్ని మూసేసి జనాలంటే దేవదూతల్ని వాటిని కూడా మోసం చేస్తానికి ఇక దానికి ఏం లేదు, మూసేశాడు. దానికి ఆ ముద్ర అగాధంలోను దానికి ముద్ర వేసెను. దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడెను. అట్టు పిమ్మట మరలా కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. విడిచిపెట్టబడవలెనని. అంతటా సింహాసనములను ఇక్కడ చూచుకొని కొంతకాలం మరలా విడిచిపెట్టాలంట. ముందేమో ఇందులోకి తోశాడు. ఇందులో ఎంతకాలం ఉందో మనకు తెలియదు, కానీ ఇందులో నుంచి మరలా ఎక్కడికే, మరలా మహా అగాధంలోకి తోశాడు. మరలా అక్కడ ముద్ర వేశాడు. ముద్ర వేసిన తర్వాత మరలా కొంతకాలము విడిచిపెట్టబడవలెనని. అంటే ఈ లోకం పుట్టింది మొదలుకొని అది ఎప్పుడు విడిచిపెట్టబడింది అంటే ఆదాము దగ్గరికి. ఎప్పుడైతే ఆ డైనోసార్ రూపంలో ఆదాము దగ్గరికే మొట్టమొదట వచ్చింది అది. ఆ ఇడిచిపెడతామే. అంతకు ముందు ఒకవేళ దేవుడు ఇడిచిపెట్టాడు అనుకోండి, దానికి పని ఏముంటది? చెట్లు చేమలు వీటితోటి దానికి పని ఏంటి? మొట్టమొదటి ఎలాగొచ్చిందండి అది? ఆదాము అవ్వల దగ్గరికి ఏదేను తోటలోకి వచ్చింది అది. అదే దాన్ని ప్రారంభం, విడిచిపెట్టడం. విడిచిపెట్టిన తరువాత అటు పిమ్మట వాడు కొంచెం కాలం విడిచిపెట్టబడెను. కొంచెము కాలము విడిచిపెట్టబడి. ఏంటి, పెద్ద ఖైదీలు గాని నేరస్తులు గాని, ఈడు ఎన్నో మర్డర్లు చేశాడు, లేకపోతే ఈడు వల్ల కొంత జన నష్టం జరిగిపోయింది. ఈడు చేసిన బాంబుల వల్ల మరి కొన్ని పదుల సంఖ్యలో చచ్చిపోయాడు అన్నప్పుడు వాడు దొరికినప్పుడు మన ప్రభుత్వం ఏం చేద్దా? ఏమండి, బంధించి వాడిని కొంతకాలము ఒక 10 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు వేసిన తర్వాత మరలా ఈయన్ని ఇడిచిపెడితే ఈడేమన్నా పరివర్తన చెందుతాడేమో, మారతాడేమో అనే మనసు మన గవర్నమెంట్కి ఏమైనా ఉంటుందా? ఆడిని అసలు ఇడిచిపెట్టరు. అసలు ఏమండి, విడిచిపెడతారా? ఏ నేరస్తుల్ని కూడా శిక్ష పడిన తర్వాత ఇక ఆడిని విడిచిపెడతాం అనేది జరగదు. అండమాన్ నికోబార్ దీవులు అని ఉంటాయి. ఆ దీవుల్లోకి మరి సీక్రెట్ గా పంపేస్తారు. మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే పెద్ద పెద్ద కరుడు కట్టినటువంటి నేరస్తులను కూడా మరి మొన్న మధ్యకాలంలో మరి స్త్రీలను మరి ఎక్కువగా మోసం చేసి చంపేశాడు. ఆడెవడో డేరా బావ. ఆడు ఎంతమందిని అంటే సుమారు దాదాపు లేదంటే ఒక 120, 130 మంది ఆడపిల్లల్ని చెరిచి చంపేసి వాడు మసీదు కిందే కప్పెట్టేసాడు. ఆడు మరి దొరికిన తర్వాత మన గవర్నమెంట్ శిక్ష చేసి అసలు ఆడు ఏ జైల్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అసలు ఇప్పుడు కూడా పలానా జైల్లో ఉన్నాడు, పలానా దిక్కను దాశారనే విషయం మటుకు ఇప్పటికి ఎవరికి తెలియదు. ఎందుకంటే తెలిసింది అనుకోండి, ఆడ అనుచరులు అనేవాళ్ళు ఏదో ఒక ప్రయత్నం మీద ఆడిని తీసుకొచ్చేస్తారు అంతే. అలా తీసుకొచ్చేస్తారని గవర్నమెంట్ మరి ఎంతో బందోబస్తీతోటి రహస్యమైనటువంటి స్థావరంలో దాచేస్తారు అలాంటి కరుడు కట్టిన ఉగ్రవాదుల్ని. అలాంటి ఉగ్రవాదుల్ని దాచేసేటప్పుడు అంత కేర్ తీసుకునేటప్పుడు ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ మరలా కొంతకాలము విడిచిపెట్టబడవలెనని. ఇదేంటండి బాబు, అసలు ఆడు అంత నేరాలో ఘోరాలో చేశాడు. పరలోకంలో చూస్తే దేవదూతలను పాడు చేశాడు. మరలా పరలోకంలో దేవదూతల్ని అంత శక్తి కలిగినటువంటి వాటిని పాడు చేయగలిగింది 6 అడుగులు మరి మట్టి దేహంలో రూపంలో ఉన్నటువంటి నరులను కూడా పాడు చేసేస్తుందని దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. అయినా ఎక్కడికి ఎందుకు విడిచిపెట్టాడు అంటే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్తున్నారు దాని వివరం కూడాను. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారో చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇవన్నీ 13:47 వచనం. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనం అమ్మ.
అదే ఏళ్ళలో లేదంటున్నారని. మరియు పరలోక రాజ్యము మరియు పరలోకపు రాజ్యము సముద్రములో వేయబడి సముద్రములో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వలను పోలి ఉన్నది. ఇక్కడ పరలోకం గురించి మాట్లాడుతున్నాడు మరలా యేసుక్రీస్తు వారు. ఏం మాట్లాడుతున్నారంటే దాని గురించి మరలా చదవండి, దాన్ని జాగ్రత్తగా చూడండి. వాటిని వచనాలు. మరియు పరలోక రాజ్యము మరియు పరలోకపు రాజ్యము సముద్రములో వేయబడి సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను ఇక్కడ నానా విధములు ఏమంటే సముద్రంలో వలేసినప్పుడు ఏం పడతాయండి? ప్రత్యేకంగా చేపలు పడతాయా? అందులో పాములు పడవచ్చు, ఈ తాబేళ్ళు లాంటివి పడవచ్చు, నానా కీటకాలు, కప్పలు, పనికిరానటువంటి జీవులన్నీ కూడా పడతాయి అందులో. అవునా కాదా? వలేసినప్పుడు కొన్ని సముద్రం వరకు ఎందుకు మన చేతిలో వేసినప్పుడు ఇందులో పవిత్రంగా చేప ఒకటి తోరుతుందా? నానా విధమైన చెత్త చెదారం మొత్తం అన్ని కూడా నత్తలు, అనేకమైన జీవులు, పురుగులు అన్ని కూడా దూరతాయి. నానా విధములైన చేపలను పట్టిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి ఇక్కడ మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఇక్కడ ఏం చేస్తున్నారంటండి? చెడ్డ వాటిని బయట పారవేయను. అంటే ఈ వల ఏంటి, ఈ సముద్రం ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఈ మహా విశాలం కలిగినటువంటి ఈ భూమే సముద్రం. ఈ సముద్రంలో ఎవరెవరు ఉన్నారో చేపలం అనేటువంటి మనం ఉన్నాం. అది దాని అర్థాలు. దేవుడు ఎంత జాగ్రత్తగా రాయించాడో ఎలాంటి వాటి. సముద్రం అన్నాడో చేపలు అన్నాడు. అంటే సముద్రం మీదకి వేటకెళ్తారు, చేపలు పడతాయి, అందులో మంచాటిని తీసుకునే పని వీళ్ళు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి అర్థం అవుతుంది అని ఏదోటి నీకు అది ఏదో భాషలో మరి ఆయన చెప్తేనే కానీ నీకు అర్థం కాదు. అందుకు ఈ భూమి అనేటువంటి సముద్రం, ఈ భూమి మీద నానా చెత్త చెదారం. ఏమన్నా మనమే ఉన్నామా లేదా? దీన్ని అంగీకరించి ఈ వాక్యాన్ని మాకు ఇష్టము అనేవాళ్ళు కొద్దిగా ఉన్నారు. నానా చెత్త అంతా ఎంత ఉందా ఏమండి? నానా చెత్త అంతా చాలా ఉంది ఇందులోను. మంచి వాటినల్లా ఎందులో వేస్తారంట? గంపలో వేయను. ఇంకా చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఎందుకంటే దేవుడు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ సాతాన్ని ఇడిచిపెట్టడానికి ఇక్కడ మరలా గంపలో ఈ చేపలను మంచాటిని వేయటానికి దీని గురించి మరలా దేవుడు ఏం చేశాడంటే మరలా అదే అధ్యాయము 13:47 చదివారు కదండి. మళ్ళీ 34కి లింక్ అయి ఉంటుంది చూడండి. మరలా ఇది ఏమండి? అది చూస్తున్నారండి వచనాలు. ఇందాక 13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయము 47 చదివారు. ఇప్పుడు మళ్ళీ 34వ వచనం కూడా చూడండి. మరలా అదే అధ్యాయం. దానికి దీనికి లింక్ ఎక్కడ అయ్యి ఉంటుందో చూతురు గాని. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని ఉపమాన రీతిగా బోధించేదను. నేనేదో ఒకటి ఉపమానం చెప్తాను కానీ మీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నాడు మరలా ఏమని? లోకము పుట్టినది మొదలుకొని ఈ లోకం పుట్టింది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను. ఎందుకంటే ఆదాము అవ్వలకి కూడా తెలియనటువంటి రహస్యాలు ఇప్పుడు మీతో చెప్తున్నాను వినండి అన్నాడు. అంతే. మరి ఈ విషయాలన్నీ కూడా ఆదాముకి అవ్వలకే తెలుసా? ఎంత ప్రవక్తలకు ఎవరికన్నా తెలుసా? పాత నిబంధన అంతా కూడా కూలంకషంగా కొద్దిగానే తెలుసు వాళ్ళకి. పరిపూర్ణులైనటువంటి వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామని పౌలు గారు అంటాడు. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది కొత్త నిబంధనలోనే వచ్చింది.
సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. జ్ఞాని ఈ భూమి మీద ముందు కానీ ఎప్పుడు పుట్టలేదు అన్నాడు దేవుడే. ఆ వెనక తరాల్లోకి సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరునూ లేరని దేవుడు చెప్పించాడు. సొలొమోను గారిని కూడా మరి పక్కకి గంటేసి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చెప్తారు? ఇక్కడ కొత్త నిబంధనలోను సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. అంటే సొలొమోను గారికి తెలీదా? తెలీదు, కొంతవరకే తెలుసు ఆయనకైనా. ఈ మహాజ్ఞానం అనేది కొత్త నిబంధనలో ఉన్నదే. పాత నిబంధనలో ఉన్న భక్తులకి కొంతవరకే తెలుసు, అంతా తెలుసు అంటే తెలీదు అంతే. అందుకే దేవుడు ఇక్కడ మరలా లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినటువంటి సంగతులను తెలియజెప్పేదను. ఇంకా చదువున్నామది. అక్కడ ప్రవక్త చెప్పినటువంటి మాటలను నెరవేరునట్లు యేసుక్రీస్తు వారు ఈ సంగతులను చెప్తున్నాడు. ఏం సంగతులు చెప్పాడు? ఇప్పుడు మనం ఇందాక ముందు చదువుకున్నాం చూసారా? ఏం చదువుకున్నాం ముందు? పరలోకంలో యుద్ధం జరిగిందని, అక్కడి నుంచి గెంటు వేయబడిందని, కొంతకాలం ఈ విశ్వంలో చీకటిలో డార్క్ మ్యాటర్లో ఉండిపోయిందని, మరలా దీన్ని పెద్ద సంఖ్యలతోటి తీసుకెళ్లి మరలా మహా అగాధంలో వేశానని, అక్కడి నుంచి మరలా ముద్ర తీసి కొంతకాలము నరుల మీదకి విడిచిపెట్టబడవలెనని. ఇది మొట్టమొదటి ఎక్కడికి విడిచిపెట్టబడిందని చెప్పుకున్నాం మనం? ఆదాము హవ్వల కాలానికే విడిచిపెట్టబడింది. అందుకే లోకం పుట్టినది మొదలుకొని ఎలాంటి విషయాలు, ఎన్ని విషయాలు ఇలా జరిగాయని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఇందాక చదువుకున్నట్టుగా మంచాటినన్నిటినీ కూడా గంపలో వేస్తున్నారు, చెడ్డాటినన్నిటినీ కూడా పక్కకి తోసేస్తున్నారు. ఇలా తోసేస్తుండగా మరలా దేవుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడాడు. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఇందాకేమో చేపలను పోల్చాడు, మంచాటినన్నిటిని కూడా గంపలో వేస్తున్నాను అన్నాడు, చెడ్డాటినన్నిటిని కూడా బయట పారవేస్తున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మరలా ఆయన చేట ఆయన చేతిలో ఉంది అన్నాడా? సాతాను చేతిలో ఉందన్నాడా? ఆయన చేతిలోనే ఉంది. ఆయన చేతిలో ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చదవండమ్మా. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్లలో పోసి ఆరని అగ్నితో పొట్టును తప్పగింజల్ని కాల్చి వేస్తాను. ఇది దేని గురించి చెప్తున్నాడండి? ఇది కూడా ఇందాకటి దానికి సంబంధించిందే. కళ్ళం అంటే ఈ భూమి అనేటువంటి కళ్ళము. ఈ కళ్ళంలో ఉన్న గోధుమలన్నీ కూడా మనమే. మంచి గోధుమలను ఆయన చేటతోటి ఆరబోసి మంచాటిని పక్కకు తీసి ఈ పొట్టుతోటి పాటు ఏమైపోతాయి? గోధుమల రూపేణంలో ఉన్న తప్పలు కూడా వెళ్ళిపోతుంటాయి. ఏమండి? వీటినన్నిటిని కూడా పక్కకు తీసిన తర్వాత మరలా వీటిని జాగ్రత్త పెట్టుకుంటారా? ఏమన్నా తప్పలు కానీ పొట్టు కానీ కాల్చేస్తామంతే. మళ్ళీ పంటకు మనకు అడ్డొస్తుందని. అవునా కాదా? మీరు ఎలాగైతే కాల్చేస్తారో మీరు చేసే పనులే నేను ముందు చేశాను. నేను ఇవన్నీ నేను ఒకప్పుడు మొదలు పెట్టింది అయితే ముందు నేనే, నన్ను బట్టే మీరు నేర్చుకున్నారు అంతే. అండ్ ఒకప్పుడు దేవుడు చేశాడండి. దేవుడు ప్రణాళిక ఇదంతాను. మంచి గింజలన్నింటినీ పోగు చేసుకొని చెడ్డాటిని కాల్చేసే గుణం ఆయన దగ్గర నుంచే వచ్చింది మనకు కూడా. అండ్ అవునా కదా? ఇలా ఉన్నప్పుడు మంచి గింజలన్నింటినీ కూడా పోగు చేసి కొట్లలో దాస్తున్నాడో, చెడ్డాటిని అన్నిటినీ కూడా కాల్చేస్తున్నాడు. కాల్చేసిన తరువాత
ఈయన మంచి గింజల్ని ఎలా చేస్తున్నాడు అంటే ఇందులో మరలా మనం చూసినట్లయితే మంచి గింజలుగా ఉండాలి అని ఈయన చేతిలో చేటను ఆరబోసేటప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే మంచాటిని బాగా ఉండాలి అందుకే నా చేతిలోనే చేట ఉంది, నేనే జాగ్రత్తగా చేస్తున్నాను అనుకున్నప్పుడు ఈ మంచి గింజలుగా ఉన్నాయా లేవా ఆయన పరిశీలిస్తున్నాడు. యోబు గారి అనే ఒక మంచి గింజ తలిగింది, ఇది మంచిదంటావా కాదంటావా అని ఆ గింజను కూడా పరిశీలనతో మొదలుపెట్టిన తర్వాత ఆ విషయాలు కూడా చూద్దాం. ముందేమో ఆయన చేతిలో చేట ఉంది, తర్వాత ఇది ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చింది. 2 క్యారెక్టర్లు ఉన్నాయి ఇందులో. ఇంకా లోకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం. లోకాసు వార్త 22:31. సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని మీ నమ్మిక తప్పిపోకుండునట్లు మీ కొరకు వేడుకొంటిని. ఇందాక ఎవరి చేతిలో ఉందని చేట? పెద్ద ఆయన చేతిలో ఉంది ఇందాక చేట. అంటే ఇప్పుడు జల్లెడు కిందకు వచ్చేటప్పటికి దేని చేతిలోకి వస్తుందా? అంటే ఇద్దరి చేతుల్లోనూ జల్లెళ్ళు ఉన్నాయా? ఇద్దరిలోనూ కూడా జల్లెళ్ళు గింజలుగా మనం అందరము ఉన్నామా? ఆదాము మొదలుకొని ఈ భూమి అంతం వరకు కూడా ఈ జల్లెళ్ళ మీదే ఆడతాం. ఇప్పుడు ఇది అసలు మ్యాటర్. ఏమంటే జల్లెడి అనగానే ఎలాగుంటుందో చెప్పండి? హాయిగా ఉంటుందా? ఒకేసారి ఆ రంధ్రంలో పడి ఇలా కిందకి దిగిపోద్ది. అది మనం ఎలా తిప్పుతుంటే ఆ గోడకు తలుగుతుంది, ఈ గోడకు తలుగుతుంది, ఎన్నో చెంపదెబ్బలు. అలా దేవుల్లోకి వచ్చినటువంటి మనలను అసలు ఎలాగ జల్లిస్తే అసలోళ్ళేంటో లేక తప్పలేంటో తేలిపోతాయే. ఎలాంటి తలపోటు నాకు పరలోకంలో ఎదురైంది. దీన్ని సృజించినందుకు ఇది చెడిపోయింది కాకుండా అనేకాటిని తిప్పేసింది. ఆ ఎన్నో అద్భుతాలు చూశాయి. దేవుడి శక్తి ఏంటో తెలవదా దేవదూతలకే? అన్ని తెలిసినటువంటి అయ్యే ఏమైపోయి దీన్ని చెప్పుడు మాటలని తప్పుకుపోయి దీంతో రంగప్రవేశం చేసి యుద్ధానికి దిగిపోయి అంతే. అలాగ యుద్ధానికి దిగిపోయినప్పుడు మరి మనం చిన్నింటోళ్ళమా? మనం సాగొత్తే ఏదైనా సరే మరి మనం కూడా వెనకం చేసే ప్రసక్తి లేదు అసలు. అందుకే అవి ఎలా కలిగినాయి? అయ్యి నోటి మాట చేత ఆయన ఆజ్ఞ ఇవ్వగా, అదే కీర్తన గ్రంథంలో ఉంటాయి అవన్నీ, మీరు చదువుకునేటప్పుడు కనపడతాయి. ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అని ఉంటది. ఈ దేవదూతల గురించి వచనం. ఆయన ఆజ్ఞ ఇవ్వగా అవి పుట్టెను అని ఉంటది. మరి మనం ఆజ్ఞ ఇస్తే పుట్టినోళ్ళు మనల్ని ఎలా చేశాడు? మన పోలిక చొప్పున నరులను చేయుదము రండి అని ఆయన పోలికిచ్చాడు మనకి. దేవదూతలే అంత పని చేసినప్పుడు ఆయన పోలికిచ్చినటువంటి మనం ఎలాగుంటాము ఇప్పుడు? ఏమండి, మనమంటే మరలా ఈ 6 అడుగులు ఈ దేహాన్ని గుర్తు చేయకండి. ఈ లోన నడుపుతుంది చూసారు ఆత్మ, ఇది చనిపోయిన తరువాత కనపడుతుంది. ఈ లోకం, ఈ విశ్వం కూడా పట్టదు ఈ లోన ఉన్నటువంటి ఆత్మకే. ఈ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మరలా ఈ చిన్ని దేహంలోకి ఈ స్త్రీగా ఉంది, పురుషుడుగా ఉన్నాడో, మళ్ళీ ఇందులోకి వచ్చేయకండి మీరు. లోన ఉన్నటువంటి ఆత్మలు అంత పెద్దవే. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టకపోతే మనం ఎలాగున్నాం? నా మీద కొంచెము నరులను తక్కువ వానిగా చేశాను అంటాడు. వాక్యం ఉందండి అది.
మరి ఆయన ఆకాశం మహాకాశాలు పట్టకపోతే మనము ఈ ఆకాశం పట్టం. మనం ఆకాశము మహాకాశాలు ఆయన రూపం, అది మనం ఈ ఆకాశం పట్టం అంతే. మనం షార్ట్ కట్ లో ఆలోచిస్తే ఆకాశం తక్కువ ఉంది. ఇప్పుడు మనం చచ్చిపోతుంది తోటి అసలు ఒక ఆత్మే పట్టదు అసలు అనేది. నిన్ను నేను భరించలేను బాబు అని తోసేస్తుంది అంతే. ఇది అందుకే చచ్చిపోయినప్పుడు ఎవరో కనపడరు మనకి. నాయక చూస్తేనే ఇలాగే వదిలేసింది అమ్మో అంటది. వదిలేసింది ఏదో వెళ్ళిపోయింది ఏటో నీకు ఎందుకు కనపడతలేదంటే నువ్వు చిన్న మనిషివు. నువ్వు నీలో ఉన్నది ఆకాశం అంత ఉందా ఏమండి? ఎక్కడో మరి ఈ వచ్చే ఆ చెరువు అవతల ఉన్న మనిషి ఎవరో వస్తున్నారు రాయే. నీ కంటి చూపు ఎంత, అసలు నీ మెదడు ఎంత, నీ ఆలోచన ఎంత, నీకు కనపడతాను కదా. అందుకే మనిషి చనిపోవడంతో ఎంత అహంభావంతో ఉంటుంది కాబట్టి అది ఎవరికే కనపడదు. ఎందుకంటే ఈ ఆకాశం అంత ఉంటుంది. ఇక మీకు ఎంతకంటే ఇంకా పెద్దవి చెప్తే మనం ఇక రిచ్యువల్ చేసుకోలేము. అందుకే ఈ ఆకాశం ఎంత అయితే ఉందో నీకు ఎంత అయితే కనపడుతుందో అంత ఉందో నీ ఆత్మలోన. అందుకే మంచం మీద వెళ్ళిపోయినా, యాక్సిడెంట్లో వెళ్ళిపోయినా, ఎక్కడ వెళ్ళిపోయినా ఇలాగ ఏదో కొట్టుకున్నట్టు ఇలాగ ఏదో కళ్ళ ఉంటే అటు ఇటు ఏదో చూస్తారు. కానీ ఇక ఈ బయట వెళ్ళిపోయింది మట్టి కనపడదు. ఇక నీకు అది నీకు కనపడటానికి వీలు లేదు. అసలు నీ కన్ను చనిపోదు అంతే. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక జల్లుల్లో వేసి జల్లించాడు. ఆయన పరీక్షలు పెడుతున్నాడు. ఎలాంటి పరీక్షలు తలితి అనుకుంటున్నారు ఈ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత? అంతా ఎంత పరీక్షలు కాదండి. మన జీవితంలో రోగాలు అయి ఉండొచ్చు, ఇంట్లో కోల్పోవటం ఉండొచ్చు, ఆస్తులు నష్టాలు జరగవచ్చు. ఏమంటే యోబు గారికి జరగలేదా? యోబు గారు ఏమన్నా తప్పు చేశాడా? యోబు గారు ఏ తప్పు చేయలేదే. అసలు సూర్యోదయం అవుతుందో కొడుకులు ఏమన్నా తప్పు చేశారేమో అని బలిపీఠాల మీద ఆయన అర్పించేవాడు దహన బలుల కింద. యోబు లాంటి నీతిమంతుడు ఎవరిలో లేరని దేవుడే సాక్ష్యం చెప్పాడు. మరి అలాంటి ఆయన యోబు ఏమైపోయాడు? జల్లుల్లో ఊగుతున్నాడు. ఇప్పుడు ఎలా తిప్పుతున్నాడు? ఆయన జల్లుల్లో చుట్టూ తిప్పుతున్నాడు. ఈ చెంప దెబ్బ తలుగుతుంతో మన 500 గొర్రెలు చచ్చిపోయి అన్నాడు అంతే ఒకడు. ఆ చెంపకు తలుగుతుంతో మన 500 ఎడ్లు కూడా చచ్చిపోయి అన్నాడు అంతే. మళ్ళీ ఆ ఎదరికి వెళ్ళేటప్పటికి ఇంకో చెంపకి తలిగేదాడు, పిల్లలా చచ్చిపోరు. ఇయ్యండి జల్లుళ్ళు అంటే. జల్లుడు అంటే ఏంటనుకుంటున్నారు మీరు? అయ్యా ఏమన్నా మన కళ్ళల్లో ఊపే జల్లుళ్ళు అనుకుంటున్నారా? అయ్యి మన జీవితంలో జరిగేటువంటి దెబ్బలవి. ఈ దెబ్బలన్నిటినీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన చూసిన తర్వాత నాయన మరి నీ పిల్లలను మరి నువ్వు అటు ఇటు జల్లుల్లో వేసి ఊపావు, చాట్లో పెట్టి అటు ఇటు, మరి నా దగ్గర కూడా జల్లుడు ఉంది నాకు ఎత్తావా అంటే ఈయన కోపం వచ్చి అసలు నువ్వెంత, నీ బ్రతికెంత అసలను ఊపరా, అసలను నువ్వేం చేస్తావు చూస్తాను. ఒకవేళ పడిపోతే పడిపోతాడు, మరి నేను మట్టుకు ఏం చేయను అని దేవుడు కూడా సాతానికి ఛాన్స్ ఇచ్చేసాడు అంతే. అందుకే 1000 సంవత్సరాలు అక్కడ ముద్రలో నుంచి ఇది ఇడిపింపబడటం కారణం ఏంటంటే అది అడిగింది. అది దేవుడు పౌరోషమైనడు. మనం ఎలాగని అడిగితే ఆయన కాదండవు. ఆయన ఒకవేళ కాదన్నాడు అనుకో, ఓహోహో దేవుడు అంటే నువ్వేనా, నీ పిల్లల్ని ఏదో జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటూ అసలు ఏ శోధన ఏ కష్టమో ఏమీ లేకుండా నువ్వు పరలోకం తీసిపోయి నా పిల్లలు గొప్పోళ్ళు అంటే మరి మేము ఎలా చెప్పుకోవాలి? మేము ఆ గొప్పతనం ఏంటో నేను కూడా ఒకసారి తేల్చేసిన తర్వాత రిజల్ట్ వస్తే అప్పుడు నువ్వు గొప్ప దేవుడు నాయన అంటది. ఇది ఎలాగ అంటదని తెలుసుండే దానికి అవకాశం ఇవ్వకుండా నువ్వు కూడా వెళ్ళరా. అయినా నిన్ను కూడా ఇక్కడ ఈ చీకట్లో బంధించేసి నా నోటి మాట నిష్ఫలంకంగా తిరిగి రాదు అని యెషయా గ్రంథంలో ఉంటుంది. అండ్ ఎప్పుడైనా చూసారో లేదో మీరు? నా నోటి మాట నిష్ఫలంగా రాదు అంటే వెనక్కి తిరిగి రాదు. నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి వస్తువు కూడా పని చెయ్యాలంతే. ఎక్కడ కూడా కుదురుముంటానికి వీల్లేదు. ఈ సాతాన్ని అందులోనే పెట్టి అలాగే ఉండిచ్చాడు అనుకోండి, ఏదో సెంటర్ జైల్లో పెట్టి మేపినట్టు ఉంటుందండి. ఒరే నీకు కూడా పని కావాలరా, నువ్వైనా నిద్రపోతాం ఏంటి అసలు రా లోకం మీదకి వచ్చి మొత్తం మీద అందరినీ కూడా ఏ జల్లెడితో ఊపుతావో ఊపరా నువ్వు అసలు చూస్తాను నీ గొడవ కూడా. ఒకవేళ రాలిపోతే రాలిపోతారు అంతే. రాలిపోయేవాళ్ళు నాకు వద్దు.
అందుకే దేవుడు కూడా ఎంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న చెత్త చెదారం రేపొద్దున పరలోకం వెళ్ళిపోతాం మనం. పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ 10 మంది కూర్చున్నప్పుడు మన 10 మందిలోనూ మనకు పడదు. మరి రేపొద్దున దేవుని ఎదురు కూర్చున్నప్పుడు కూడా కుర్చీల మీద మనం కుదురుకుంటామా? అక్కడేం చేస్తాం మనం? ఏమన్నా ఆవిడ అలాగందండి, ఇది ఎలాగ, ఎక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది, ఎక్కడ ఉన్నదే. అసలు అలాంటి గొడవ లేకుండా ఉండాలని ఈ 2 జల్లీలు పెట్టారు వీళ్ళిద్దరూ కూడా. ఏమంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఇదంతా. అసలు ఆయన అక్కడ ఇలాంటి తగులు, అసలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నాకంటే ఎక్కువగా అనేసాడు. అంతే కాకారు మాట. ఏమన్నాడండి మరి యేసుక్రీస్తు వారు? నాకంటే ఎక్కువగా తల్లినైనను తండ్రినైనను. ఇక ఈ విషయాలన్నీ మీకు తెలుసు. వాళ్ళని ఎవరినన్నా ప్రేమించి వాళ్ళు చచ్చిపోయారనో లేకపోతే వాళ్ళు ఏదో అయిపోయారనో వాళ్ళతోటే నువ్వు మూలుగుతా నాకు దేవుడు అన్యాయం చేశాడని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, నువ్వు నాకు వద్దు, నువ్వు నాకు పాత్రుడు కాదంతే. వాళ్ళందరూ మధ్య రకంగా వచ్చిన వాళ్ళే కదరా నీకు అందరూ కూడాను. నేనే కదా నిన్ను వాళ్ళనే కూడా సృష్టించిన వాడిని. ఏది ఎప్పటికి ఏం జరిగినా సరే నువ్వు నిలకడగా ఉండి ఈ జల్లెడితో ఎంత పరిశోధించినా గానీ నువ్వు రాలకోకుండా గట్టి గింజలు లాంటివి ఉండాలనే ఆయన అభిప్రాయంతో తన చేతిలో తన చేట ఉంచుకున్నాడు. ఈడు జల్లెడికి కూడా అప్పచెప్పాడు. అందుకేనండి, అందుకే మనకి దేవుడు కూడా ఒక వాక్యాన్ని రాయిస్తాడు. ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించాలి. చూసారా దేవుడు వాక్యం ఎలా కనెక్ట్ అవుతుందో? అనుభవించాలి. నువ్వు ఏది జరిగినా సరే నువ్వు అనుభవించాలి. ఇక అంతే, తప్పదేక, నీ వల్ల ఏమి కాదు. అందుకే యోబు గారు కూడా ఏమన్నాడో, ఇక ఇదంతా తెలుసా ఆయనకి. యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు, ఇక నాకేంటి అన్నాడు. అంతే, ఒకటే మాట. ఇక చేతులు ఎత్తేసాడు, నా వల్ల ఏం అవుతాను, ఇక చేతులు ఎత్తేసాడు. అంతే యోబు గారు. అలా మనం కూడా యోబు గారికి మళ్ళీ చేతులు ఎత్తేస్తామే, ఇంకేం చేస్తాం మరి? ఇదంతా పరిశోధన చేసిన తరువాత ఏమండి పౌలు గారు కూడా ఆకారంలో మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? మంచి పోరాటం పోరాడితాడు. ఎవరి మీద పోరాడాడు ఆయన? ఈ జల్లులు రెండిట్ల గురించే మాట్లాడుతున్నాడు ఆయన కూడాను. మంచి పోరాటం నేను పోరాడితిని. అమ్మయ్య, ముందా పెద్ద జల్లుడు వేశారు నాయన, పెద్ద బెజ్జాల కింద ఉన్నాయి, అందులో జారిపోలేదు. మళ్ళీ రెండో జల్లుడు వేశారు. ఏమంటే మినువులు అయ్యి చూసేటప్పుడు 3 జల్లుళ్ళు వేస్తారు, మీరు చూసారా లేదా కానీ 3 రకాలు తీస్తారు వాళ్ళు. అందులోనూ గిరగిర తిరుగుతామే, ఇందులోనూ గిరగిర తిరుగుతామే, ఇందులోనూ గిరగిర తిరిగి ఆఖరిని ఏదో రేటుగా మాట్లాడతాడు, ఆడు బత్తల్లో కట్టుకుంటాడు. అదే నీ జీవితం ఈ రోజుని. అలాంటి జల్లుళ్ళన్నిటిలో నుంచి కూడా అమ్మయ్య నేను తగ్గిపోయాను రా నాయన, అసలు మంచి పోరాటం పోరాడేది, నా గురించి నీతి కిరీటము ఉంచబడింది, బయటపడిపోయాను బాబు అన్నాడు. ఎవరో? పౌలు గారు. అలాంటి ఆయనే అలాగుంటే మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థాయిలో ఉన్నామో, అసలు మనం జల్లుల్లో తిరుగుతున్నామో లేదో మీరు చూసుకున్నారు. అసలు దేవుడు ఎంత పరీక్ష పెట్టాడు వీటి గురించి. ఇలాగా చేసిన తర్వాత ఈ జల్లెడు ఊపేటప్పుడు సాతాను, ఇందాక జల్లెడు ఊపిందని చెప్పాం కదా, అందులో ఎవరు రాలిపోయారు? ఒక గింజ కిందను సాతాను ఊపినప్పుడు ఇస్కరియోతు యోధ రాలిపోయాడు. డబ్బు చెంచా అట్టుకున్నాడు. వీడు డబ్బు అంటే పిచ్చాను, ముందు డబ్బు చెంచా ఇచ్చేసారు వాళ్ళు కూడా. దేవుడే ఇచ్చేయమన్నాడు. వీడికి డబ్బు అంటే పిచ్చోడు, వీడు అసలు ఓ క్యాలీ వీడి చేతిలో ఉంటే మారతాడేమో అనుకొని ఆ చంచి ఇచ్చేసారు. మళ్ళీ ఆడు కూడా మాట మాట్లాడతాడు. ఆవిడ అత్తరు పోసినప్పుడు, ఎందుకమ్మా ఇదంతా ఇలా తగిలే చేసావు, అసలు ఇదంతా అమ్మేసి నువ్వు అసలు పేదలకి ఎంత గొప్ప మాట అండి అసలు అన్నాడు. అసలు అలాంటి వాడు ఎక్కడి నుంచి పడిపోయాడు? జల్లుల్లో నుంచి పడిపోయాడు. అంతే. మళ్ళీ ఈ మధ్యనే కొద్దిగా జల్లుల్లో అలా పడిపోతాం, మళ్ళీ అంచొట్టుకొని ఎక్కేస్తున్నాడు. ఎవరు ఎక్కేస్తున్నారు? అలా పేదరి గారు ఎక్కేస్తున్నారు. ఒక్కోసారి జారిపోతుంటాడు ఆయన. ముమ్మారు ఏం చేశాడు? అసలు ఈయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. జల్లుల్లో నుంచి జారిపోయినాడు. జారి మళ్ళీ మెల్లుగా అంచొట్టుకొని మళ్ళీ పైకి ఎక్కేస్తున్నాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఉన్నామర్రా మనం అసలు. మరి ఇలాగా బాప్తీసం ఇచ్చి యోహాను గారు కూడా
రెండో జల్లుల్లోకి జారిపోయాడు, మళ్ళీ ఆ ఎంచట్టుకొని ఏదో మెల్లిగా అలాగ ఏదో పాకి నిలదొక్కాడు అంతే. బాప్తిజం ఇచ్చే ఆహాన్ గారికి మనకు పోలిక ఏంటంటే అసలు అంత గొప్ప ఆయన. అలాంటి వాళ్ళే అలాంటి జల్లుల్లో నుంచి జారిపోతుంటే మనం ఈ మహాశ్రమలు అనేటువంటి ఈ జల్లుల్లో ఏది వచ్చినా సరే మనం నిలదొక్కుని జాగ్రత్తగా ఉండాలనే దేవుడు సాతాను కూడా మరి బంధించిన దాన్ని విడిచిపెట్టి మన మీద పరిశోధనకే పెట్టాడు. ఏది ఎప్పటికి ఏమైనా సరే దేవుని వాక్యాన్ని నానా రకాలుగా మనం తెలుసుకుంటూ, దేవుడు కూడా మరి సాతాను గురించి ఎవరికి భయపడకండి. ఎందుకంటే దేవుడు కూడా ఆకారంలో మాట మాట్లాడుతాడు బైబిల్లో. నీకు ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి మనసునే ఇచ్చాను కానీ, ఆత్మనిచ్చానే కానీ పిరికితనమైనటువంటి ఆత్మను నీకు ఇవ్వలేదు. దీని మీద మనము వేసై ఆగిపోవాలంతే, అక్కడ నువ్వు ఆగాలంతే. ఇంద్రియ నిగ్రహము కలిగి ఎలాంటి ఆత్మనిచ్చాను అన్నాడండి ఆయన? నిగ్రహము కలిగినటువంటి మరి ఆత్మనిచ్చానే గాని పిరికితనమైనటువంటి ఆత్మను నీకు ఇవ్వలేదు. ఎందుకంటే నాలో నుంచి వచ్చింది అది. నేను ఎలాగైతే పౌరోషంగా నిలబడ్డానో నువ్వు కూడా అలా నిలబడు. ఏం చేస్తుంది అది అసలను? అదేంటో పనికొచ్చింది అది. పనోడిని చూసి యజమాని భయపడతామేంటండి అసలను? ఎందుకంటే మనమంతా జాగ్రత్తగా ఉండాలి దేవుని విషయాలు. ఏదైనా శోధన వచ్చినా లేదా ఏది వచ్చినా సరే, ఎంత వచ్చినా సరే, ఎంత పోయినా సరే, ఎప్పటికి ఏది ఏమైపోయినా సరే మనము దేవుని విషయంలో జాగ్రత్తగా శ్రమలను అనుభవించే మనం ఆయన రాజ్యం చేరాలని మనకే దేవుడు ఇలాంటి పాఠాలను మనకే చెప్పించాడండి. మరి ఎంతవరకు దేవుని మాటలో చెప్పుకున్నాం, మనము ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైనటువంటి ప్రేమను బట్టి మీ ఉద్దేశం ఏంటో నాయన మాకు అర్థమవుతుంది తండ్రి. మీ అనాది సంకల్పం ఏంటంటే మీరు ఎంతైతే నీతిమంతులుగా ఉన్నారో మేము కూడా అంతే నీతిగా బ్రతికుండాలని, ఎవరైతే మీ మనసు కలిగి దేవుళ్ళుగా మారిపోవాలనేది నాయన మీ యొక్క ఉద్దేశం తండ్రి. మేము ఈ రంగుల ప్రపంచంలో చూసి మావారు అనుకుంటూ నాయన, మా కుటుంబాలు అనుకుంటూ, మా ఆస్తులు అనుకుంటూ ఈ రంగుల ప్రపంచాన్ని చూసి నాయన మేము మోసపోకుండా నాయన మాకు నాయన నిగ్రహమైనటువంటి మనసును దయచేశారు కాబట్టి నాయన, అలాంటి మనసుతోటి నాయన రెండంచులు కలిగినటువంటి ఖడ్గాన్ని, కత్తిని మా చేతిలో పెట్టారు కాబట్టి తండ్రి, ఈ కత్తితో జయించుకుంటూ ఆనాడు మా అన్న అయినటువంటి పౌలు గారు జయించినట్లుగా, ఒక పేతురు గారు జయించినట్లుగా నాయన, ఒక యోబు గారు నిలబడినట్లుగా నాయన మేమందరము కూడా నిలబడి నాయన మీ యొక్క రాజ్యం చేరుస్తారని, మీరు మాకు ఎన్నంటే సహాయం చేయమని, మమ్మల్ని తోడుగా ఉండి నాయన ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన పుట్టించి ఈ శివర దినాల్లో నాయన మమ్మల్ని నడిపించమని, ఎత్తబడినటువంటి వాక్యం నాకు మాకు అందరికీ జ్ఞాపకాల్లో ఉండగలిగినట్లు కృప చూపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు యేసునామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడూ మాకు తోడై నడిపించును గాక. ఆమేన్. వందనాలు.